Hello and welcome to Jobs and Education. This is your Mahesh Dole. Do subscribe and share my video. In this video, I would like to give some important questions on Indian polity, which is useful for Group 2 TGPSC. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ డిసెంబర్లో జరగబోయే గ్రూప్ 2 ఎగ్జామ్కి యూజ్ అయ్యేటట్టు ఇండియన్ పాలిటీ నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే పాలిటీలో మీకు వచ్చే 50 క్వశ్చన్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా టాపిక్ వైజ్ ఇస్తున్నాను. బిఫోర్ స్టార్టింగ్ ది యాక్చువల్ టాపిక్, లెట్ మీ గివ్ యూ సమ్ బ్రీఫ్ అబౌట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇన్ తెలంగాణ and what is the exam pattern with syllabus. In this page you can see left hand side, these are the number of posts. Total number of posts are 783. అంటే గ్రూప్ 2 నోటిఫికేషన్లో 783 పోస్టులు ఉన్నాయి. దానిలో ఇంపార్టెంట్ అంటే మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, నైబ్ తహసీల్దార్ ఎట్సెట్రా ఇలాంటి పోస్టులు ఉన్నాయి. సో టోటల్ 783 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది 4 పేపర్స్గా ఉంటుంది. సో ఒక్కొక్క పేపర్కి 150 మార్క్స్ ఉంటుంది. జనరల్గా మనం ఏమనొచ్చు అంటే గ్రూప్ 2 ఎగ్జామ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ ద స్టేట్స్. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఏ ఎగ్జామ్ అయినా క్లియర్ చేయొచ్చు. ఎందుకంటే గ్రూప్ 2 సిలబస్ అనేది అంత డీటెయిల్గా అంత డెప్త్గా ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ సపరేట్ పేపరు, హిస్టరీ పాలిటీ సొసైటీ సపరేట్ పేపరు, ఎకానమీ అండ్ డెవలప్మెంట్, తెలంగాణ మూవ్మెంట్ అండ్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ సపరేట్ పేపర్, ఇలా 4 డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి. సో కాబట్టి గ్రూప్ 2కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నింటికి ప్రిపేర్ అయినట్టే. సో కాబట్టి గ్రూప్ 2 అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డిసెంబర్లో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది కాబట్టి తెలంగాణలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో ఏంటంటే ఒక టాపిక్ నుండి అరౌండ్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అని ఉంది. ఇది ఒక టాపిక్. ఇండియన్ పాలిటీలో అరౌండ్ 38 to 40 టాపిక్స్ ఉన్నాయి. ఈ 38 నుంచి 40 టాపిక్స్లో ఒక్కొక్క టాపిక్ మీద అరౌండ్ 10 to 15 క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ 38 టాపిక్స్ అనుకుందాం. 38 into 10 380 క్వశ్చన్స్. అంటే ఇండియన్ పాలిటీ నుంచి దాదాపు 400 క్వశ్చన్స్ కవర్ చేస్తాను. ఈ 400 క్వశ్చన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే ఇవి ప్రీవియస్లీ సివిల్ సర్వీసెస్లో కానీ గ్రూప్స్లో కానీ వచ్చిన క్వశ్చన్సే ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఫస్ట్ టాపిక్ ఏంటంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఈ టాపిక్ అనేది ఆర్టికల్ 1 to 4. అంటే మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ ఉంటాయి. దెర్ ఆర్ 395 ఆర్టికల్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇన్ దట్ 1 to 4 ఆర్టికల్స్ టాక్స్ అబౌట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఇది ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అంటే మీరు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాక మీకే అర్థమవుతుంది. ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ టాపిక్ ఈజ్ విచ్ ఆర్టికల్ సేస్ ఇండియా దట్ ఈస్ భారత్. అంటే ఏ ఆర్టికల్ ద్వారా ఇండియా భారత్ అని పిలువబడుతుంది. ఇక్కడ ఏంటంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆర్టికల్ 1, ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 అండ్ ఆర్టికల్ 4. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ చూసే ముందు అసలు ఈ భారత్ అనే వర్డ్ ఎందుకు రీసెంట్గా ఫేమస్ అయిందంటే లాస్ట్ ఇయర్ G20 సమ్మిట్లో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏం చేస్తారంటే స్పీచ్లో ఇండియా పేరుకు బదులు భారత్ అనే పేరును వాడిండు. ఇక్కడ భారత్ అనే పేరు యూజ్ చేసేసరికి ఏమైంది అంటే ఇండియా మొత్తంలో పబ్లిక్ కూడా ఏంటంటే ఇండియా పేరుని భారత్గా మారుస్తారేమో అని చాలామంది అనుకున్నారు. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయింది. ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే INC ఉందో అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కూటమి పేరుని ఇండియాగా కన్వర్ట్ చేసుకున్నారు. ఇంతకుముందు UPA ఉండే, ఆ UPA నుంచి ఇప్పుడు ఇండియా అనే కూటమిగా మార్చుకున్నారు. సో దానికోసం ఏమైందంటే ఒకవేళ బీజేపీ వాళ్ళు అపోజిషన్ కాబట్టి ఇండియా పేరుని ఖచ్చితంగా భారత్గా మారుస్తారేమో అనే విధంగా సోషల్ మీడియా వాళ్ళు చాలా వైరల్ అయింది. కాకపోతే ఆ పేరును మార్చలేదు. ఎందుకంటే ఇండియా అనేది చాలామంది అడిక్ట్ అయి ఉన్నాం కాబట్టి. ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే అసలు ఏ ఆర్టికల్ ప్రకారం ఇండియా దట్ ఈస్ భారత్ అని
మన రాజ్యాంగంలో రాసి ఉందన్నట్టు. ఆర్టికల్ 1, ఆర్టికల్ 2, ఆర్టికల్ 3, ఆర్టికల్ 4. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆర్టికల్ 1. ఆర్టికల్ 1 ప్రకారం ఏంటంటే ఇండియా దట్ ఈస్ భారత్ అని రాజ్యాంగంలో రాసి ఉంది. సెకండ్ క్వశ్చన్ రీడ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బికేమ్ అ స్టేట్ అండర్ ఆర్టికల్ 2. అంటే ఆర్టికల్ 2 ప్రకారం ఏ రాష్ట్రం ఏర్పడింది? ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే జార్ఖండ్, సిక్కిం, ఛత్తీస్గఢ్ అండ్ ఉత్తరాంచల్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సిక్కిం అనేది కరెక్ట్ ఆన్సర్. సిక్కిం అనేది ఆర్టికల్ 2 ప్రకారం ఏర్పడింది. సో ఇక్కడ ఆర్టికల్ 2కి ఆర్టికల్ 3కి డిఫరెన్స్ తెలియాలంటే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుద్ది. థర్డ్ క్వశ్చన్ రీడ్స్ బై విచ్ ఆర్టికల్ తెలంగాణ స్టేట్ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఏ ఆర్టికల్ ద్వారా తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2014లో సపరేట్ అయింది? అది ఆర్టికల్ 1, 2, 3, 4. ఇంతకుముందు క్వశ్చన్లో మనం సిక్కిం అనేది ఆర్టికల్ 2 ద్వారా ఏర్పడిందని చెప్పేసి అన్నాం. ఇక్కడ తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ఆర్టికల్ ద్వారా సపరేట్ అయిందంటే ఆర్టికల్ 3 ద్వారా. ఆర్టికల్ 3 ద్వారా సపరేట్ అయింది. అసలు ఈ ఆర్టికల్ 2కి ఆర్టికల్ 3కి డిఫరెన్స్ ఏంటంటే యాక్చువల్గా ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే అడ్మిషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ దట్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ ఇండియా. అంటే ఏవైతే ఇండియాలో భాగం కాని ప్లేసెస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, చైనా కానీ, నేపాల్ కానీ, ఇట్లాంటి బార్డర్ కంట్రీస్లో ఏవైనా ఏరియాస్ ఉండి ఆ ఏరియాస్ మన ఇండియాలో కలవాలనుకుంటే అలా మనం అడ్మిట్ చేసుకుంటే మన కంట్రీలోకి అలా అడ్మిట్ చేసుకున్న కొత్త ప్లేస్ని మనం ఒక స్టేట్గా ఫామ్ చేసుకుంటే దాన్ని ఆర్టికల్ 2 ప్రకారం చేస్తాం. మరి ఆర్టికల్ 3 ఏం చేస్తుంది? ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలా అయితే సపరేట్ చేసిందో ఈ ఆర్టికల్ 3 ద్వారా ఏం చేస్తారంటే ఆల్రెడీ మన కంట్రీలో ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్ చేయడం. లైక్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఎట్లా సపరేట్ చేశారో అలా సపరేట్ చేయడం కానీ, స్టేట్ ఏరియాని పెంచడం కానీ, తగ్గించడం కానీ. అసలు ఆర్టికల్ 3 ద్వారా ఏమేమి చేయొచ్చు అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. దాన్ని చూసే ముందు ఈ 4th క్వశ్చన్ కూడా చూడండి. అండర్ విచ్ ఆర్టికల్ ద నేమ్స్ ఆఫ్ ద స్టేట్స్ కెన్ బి ఆల్టర్డ్. అంటే రాష్ట్రాల యొక్క పేర్లు ఏ ఆర్టికల్ ద్వారా మార్చవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక ముందు పేరు ఏంటిది? మైసూర్. సో మైసూర్ని కర్ణాటక మార్చారు. ఒడిషాకు ముందు పేరు ఒరిస్సా ఉండే, సో ఒరిస్సా రాష్ట్రాన్ని ఇప్పుడు ఒడిషాగా పిలువబడుతుంది. ఇలా అసలు రాష్ట్రాల పేర్లు మార్చడానికి ఏ ఆర్టికల్ని యూజ్ చేస్తాం? ఆర్టికల్ 1, 2, 3, 4. మీరు ఈ ఆప్షన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు మనం ఈరోజు డీల్ చేసే టాపిక్ ఏంటంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఇది ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 4 వరకు ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ మొత్తం ఆర్టికల్ 1, 2, 3, 4 ఈ 4 చుట్టే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అసలు ఆర్టికల్ 2 ఏంటి, ఆర్టికల్ 3 ఏంటి, ఈ రెండింటి గురించి మాత్రం ఖచ్చితంగా డీప్గా తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఆర్టికల్ 2కి ఆర్టికల్ 3కి కన్ఫ్యూజ్ అవుతుంటారు. చలో ఈ 4th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అండర్ విచ్ ఆర్టికల్ ద నేమ్స్ ఆఫ్ ద స్టేట్స్ కెన్ బి ఆల్టర్డ్. అంటే రాష్ట్రాల యొక్క పేర్లు ఏ ఆర్టికల్ ప్రకారం మార్చవచ్చు? అది ఆర్టికల్ 1, 2, 3, 4. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆర్టికల్ 3. ఆర్టికల్ 3 ద్వారా ఏ రాష్ట్రాల యొక్క పేరైనా మార్చవచ్చు. ఇక్కడ చూడండి ఆర్టికల్ 3 ద్వారా ఏమేమి చేయొచ్చు అంటే 4 థింగ్స్ చేయొచ్చు. అంటే ఒకటి ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్, ఏదైనా కొత్త రాష్ట్రాలని ఏర్పాటు చేయొచ్చు. ఆల్టర్ ది బౌండరీస్ ఆఫ్ స్టేట్స్, ఏవైతే స్టేట్స్ యొక్క బౌండరీస్ ఉన్నాయో అవి ఆల్టర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ ఫామ్ అయినప్పుడు కొన్ని మండలాలని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసాం ఖమ్మం దగ్గరలో. అలాగే ఏదైనా స్టేట్ బౌండరీస్ అనేది పెంచడం తగ్గించడం అనేది ఆర్టికల్ 3 ప్రకారం చేయొచ్చు. ఇంక్రీజ్ ఆర్ డిమినిష్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్, సో స్టేట్ యొక్క ఏరియాని పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఆల్టర్ ది నేమ్ ఆఫ్ ఎనీ స్టేట్, అంటే రాష్ట్రాల యొక్క పేర్లు కూడా మార్చచ్చు. నేను ఇందాక మీకు చెప్పాను ఏదైతే కర్ణాటక అనేది మైసూర్ నుంచి కర్ణాటక మారిందో, తమిళనాడు కూడా మద్రాసు నుంచి తమిళనాడుకు మారింది. సో అలా ఏవైతే రాష్ట్రాల పేర్లు కూడా మార్చాలన్నా ఆర్టికల్ 3 ద్వారానే జరుగుతుంది. సో కాబట్టి ఆర్టికల్ 3 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ కూడా ఫామ్ అయింది. కాబట్టి ఈ ఆర్టికల్ 3 మీద మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్ రీడ్స్ బై విచ్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ 2015 ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఎక్స్చేంజ్ సమ్ టెరిటరీస్. అంటే 2015లో ఏం జరిగిందంటే ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర ఏమైందంటే ఇండియాలో ఉన్న కొన్ని ప్లేసెస్ని బంగ్లాదేశ్కి ఇచ్చాము,
బంగ్లాదేశ్లో ఉన్న కొన్ని ప్లేసెస్ని మనం తీసుకున్నాం, అంటే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. మన దగ్గర మన ఇండియాలో ఉన్న కొన్ని ఏరియాస్ని, కొన్ని బౌండరీస్ని బంగ్లాదేశ్కి ఇచ్చాము. బంగ్లాదేశ్ నుంచి కొన్ని ఏరియాస్ని మనకు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. సో ఇది ఎక్స్చేంజ్ చేయడానికి మన కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని చాలాసార్లు అమెండ్మెంట్ అంటే మార్చారన్నట్టు. సో కొన్ని ఆర్టికల్స్ మార్చి అలా మనం రాజ్యాంగాన్ని మార్చి ఇలాంటివన్నీ చేస్తుంటాం. సో బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్యలో ఇలాంటి ప్లేసెస్ని ఎక్స్చేంజ్ అనేది ఏ అమెండ్మెంట్ ద్వారా చేశారు అంటే 100వ అమెండ్మెంటా, 101, 102, 103? ఇక్కడ యాక్చువల్ ఆన్సర్ ఏంటంటే 100th ఏ అనేది కరెక్ట్ ఆప్షన్. అంటే ఏంటంటే ఇప్పటిదాకా మన రాజ్యాంగాన్ని 106 సార్లు అమెండ్మెంట్ చేస్తారు, 106 సార్లు మార్చినట్టు. సో ఇప్పుడు 100వసారి మార్చినప్పుడు ఏంటంటే ఈ బంగ్లాదేశ్ ఇండియా మధ్యలో ప్లేసెస్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. మరి 101 ఏంటిది? 101 ఏంటంటే ఇది జిఎస్టీ గురించి అమెండ్మెంట్ చేశారు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. 102 దేని గురించి అంటే నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్. 103 ఏంటంటే 10% రిజర్వేషన్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. సో ఇలా 101, 102, 103 ఇవి 3 కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ 100th అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారంటే ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో టెరిటరీస్ అనేది ఎక్స్చేంజ్ చేసుకున్నారు. 6th క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ ఇండిస్ట్రక్టబుల్ స్టేట్స్? అంటే ఏ దేశాన్ని మనము ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ ఇండిస్ట్రక్టబుల్ స్టేట్స్ అని పిలుస్తాం? అంటే ఏంటంటే ఆ కంట్రీ యొక్క గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆ దేశం యొక్క పెద్ద గవర్నమెంట్ ఏంటంటే ఆ దేశంలో ఉన్న స్టేట్స్ని సపరేట్ చేయలేదు. అంటే మన ఇండియాలో లాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఏం చేస్తామంటే యూనియన్ గవర్నమెంట్ ఏం చేయగలుగుతుందంటే స్టేట్స్ని చిన్నగా చేయొచ్చు, లేకపోతే 2-3 స్టేట్స్ని కలిపి ఒక పెద్ద స్టేట్ కూడా చేయొచ్చు. అది మన ఇండియాలో పాసిబుల్. కానీ ఒక కంట్రీలో ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ ఇండిస్ట్రక్టబుల్ స్టేట్స్ అని అంటాం. అదే కంట్రీ అంటే యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే యుఎస్ఏలో 50 స్టేట్స్ ఉంటాయి. ఆ 50 స్టేట్స్ అనేవి ఒక యూనియన్ ఉంటాయి. ఆ 50 స్టేట్స్ అనేవి ఏంటంటే ఇండిస్ట్రక్టబుల్, వాటిని బ్రేక్ చేయలేరు. అంటే మన ఇండియాలో లాగా స్టేట్స్ని చిన్నగా చేయడం పెద్దగా చేయడం అనేది జస్ట్ లైక్ దట్ చేయలేమన్నట్టు. మన ఇండియాలో మాత్రం జస్ట్ సింపుల్ మెజారిటీతో చేసేయచ్చు, కానీ యుఎస్ఏలో మాత్రం అంత ఈజీ కాదు. సో కాబట్టి యుఎస్ఏని ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ ఇండిస్ట్రక్టబుల్ స్టేట్స్ అని అంటాం. మరి ఇండియాని ఏమంటాం? ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. డిస్ట్రక్టబుల్ అంటే స్టేట్స్ని డిస్ట్రక్ట్ చేయొచ్చు అన్నట్టు. 7th క్వశ్చన్, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆర్ క్లాసిఫైడ్ అండర్ విచ్ ఆర్టికల్? అంటే ఏ ఆర్టికల్ ద్వారా ఈ స్టేట్స్ అని, రాష్ట్రాలని, యూనియన్ టెరిటరీస్ అని ఇలా డివైడ్ చేశారు అన్నట్టు. అది ఏ ఆర్టికల్ ద్వారా చేసినాం? ఆర్టికల్ 1, 2, 3, 4? ఇది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 1 ద్వారా. యాక్చువల్ ఏంటంటే ఆర్టికల్ 1 ద్వారా ఏం చేశారంటే మన ఇండియాలో ఉన్న టెరిటరీస్ అంటే ప్లేసెస్ అన్నిటినీ ఒక 3 విధాలుగా విభజించారు అన్నట్టు. ఆ 3 ఏంటంటే ఒకటి టెరిటరీస్ ఆఫ్ స్టేట్స్, అంటే మనం సింపుల్గా స్టేట్స్ అనొచ్చు. ఇంకొకటి ఏంటంటే యూటీస్, యూనియన్ టెరిటరీస్. థర్డ్ ఏంటంటే టెరిటరీస్ దట్ మే అక్వైర్డ్ బై కంట్రీ. అంటే ఏంటంటే ఇంతకుముందు గోవాని పోర్చుగీస్ వాళ్ళు లైక్ అట్లా వేరే ప్లేసెస్ని వేరే కంట్రీ వాళ్ళు రూల్ చేస్తుండే, అలాంటి ప్లేసెస్ని మన కంట్రీ అక్వైర్ చేసుకోవడం అన్నమాట. అలా 3 డిఫరెంట్ ప్లేసెస్గా మనము క్లాసిఫై చేసుకోవచ్చు. అది ఆర్టికల్ 1 ద్వారా. ఆర్టికల్ 1 ద్వారా ఇండియాలో ఉన్న ప్లేసెస్ అన్నిటినీ 3 టైప్స్గా డివైడ్ చేశారు అన్నట్టు. 8th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద పవర్ టు సపరేట్ ద స్టేట్ ఇంటూ 2 or more స్టేట్స్? అంటే ఈ కింద వాటిలో ఎవరికి పవర్ ఉంది అంటే ఒక స్టేట్ని 2 or more పార్ట్స్గా చేయడానికి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణగా సపరేట్ చేస్తారు కదా, అది ఎవరు చేశారు అంటే ఎవరికి పవర్ ఉందా అలా చేయడానికి? ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, సెకండ్ పార్లమెంట్, థర్డ్ గవర్నర్, ఫోర్త్ ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ ఏంటంటే ఎవరికి పవర్ ఉంటుందంటే పార్లమెంట్కి పవర్ ఉంటుంది. ఇక్కడ ఒక ప్రాసెస్ని మనం తెలంగాణ ఎలా ఏర్పడిందని ఒక ప్రాసెస్ని మనం అర్థం చేసుకుంటే ఫస్ట్ ఏం జరుగుతుందంటే పార్లమెంట్లో బిల్ అనేది అంటే ఫస్ట్ పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ 2 ఉంటాయి. ఈ
ఈ లోక్సభ రాజ్యసభలో ఏం చేయాలంటే ఏదో ఒక సభలో ఫస్ట్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అనేది ఫామ్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి ఎవరొకరు బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. అప్పుడు ఏంటంటే అక్కడే ఆ నిమిషమే ఏం చేయొచ్చు అంటే అప్పుడే ఒకవేళ ఇది ఏదైతే తెలంగాణ రాష్ట్రం గురించి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఫస్ట్ ఆ తెలంగాణలో ఉన్న లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే అసెంబ్లీ ఉంటుందో ఆ అసెంబ్లీకి పంపించి వాళ్ళ యొక్క ఒపీనియన్ తెలుసుకుందామని ఆ స్టేట్ యొక్క అంటే తెలంగాణ అసెంబ్లీకి పంపించి ఎమ్మెల్యేల ద్వారా ఒపీనియన్ తెలుసుకుంటారు. ఒపీనియన్ మాత్రమే తెలుసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అసెంబ్లీకి వచ్చి దాని గురించి ఒపీనియన్ చెప్పండి అని చెప్పేసి అంటే మాకొద్దు తెలంగాణ సపరేట్ చేయొద్దు అని ఎంత మొత్తుకున్నా కూడా అది డెసిషన్ని ఏదైతే పార్లమెంట్ ఉందో ఆ పార్లమెంట్ అనేది పట్టించుకోదన్నట్టు. జస్ట్ ఒపీనియన్ అడుగుతుంది అంతే. మీ స్టేట్ అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలను అడుగుతున్నాం మీ రాష్ట్రాన్ని సపరేట్ చేయాలా వద్దా అని. అప్పుడు జరిగింది ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు వద్దనే అన్నారు. సో తెలంగాణ ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు కానీ వాళ్ళు కావాలన్నారు. కానీ ఏంటంటే ఆ ప్రాసెస్లో జస్ట్ ఎమ్మెల్యేల యొక్క ఒపీనియన్ అడుగుతారు, అది డెసిషన్ కాదు. అందుకే పవర్ అనేది అసెంబ్లీలో ఉండదు, పార్లమెంట్లోనే ఉంటుంది. సో కాబట్టి లోక్సభలో బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. లోక్సభలో పాస్ అయితే నెక్స్ట్ రాజ్యసభకి వెళ్తుంది. రాజ్యసభలో పాస్ అయితే ఆ తర్వాత ప్రెసిడెంట్ అనేది మనకు ఎవరైతే రాష్ట్రపతి ఉంటాడో ఆ రాష్ట్రపతి ఫైనల్గా ఆమోద ముద్ర ఇస్తాడు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. అంటే ఒక స్టేట్ అనేది సపరేట్ అవ్వాలన్నా ఫామ్ అవ్వాలన్నా ఆర్టికల్ 3 ప్రకారం ఇది ప్రాసెస్ అన్నట్టు. అంటే ఫస్ట్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బిల్ ఇంట్రడ్యూస్ చేసి ఆ సభలో ఓకే అయిన తర్వాత నెక్స్ట్ సభలో పాస్ అవ్వాలి. అంటే లోక్సభ రాజ్యసభ ఈ రెండిట్లో పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ ఖచ్చితంగా దానికి ఆమోద ముద్ర వేస్తేనే ఆ స్టేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ప్రాసెస్ అన్నట్టు. సో ఇక్కడ 8th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది? బి ఆప్షన్ పార్లమెంట్. 9th క్వశ్చన్ ఓన్లీ సింపుల్ మెజారిటీ ఈజ్ ఇనఫ్ ఇన్ కేస్ ఆఫ్. ఇక్కడ సింపుల్ మెజారిటీ స్పెషల్ మెజారిటీ అని 2 వర్డ్స్ ఉంటాయి. అసలు సింపుల్ మెజారిటీ స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోవడానికి ఒక బిల్ అనేది పాస్ అవ్వాలి. లోక్సభలో రాజ్యసభలో బిల్ అనేది పాస్ అవ్వాలని అంటే ఏదైనా ఇండియా మొత్తంలో జరగాలన్నా లేకపోతే రాష్ట్రాల్లో అసెంబ్లీలో జరగాలన్నా ఫస్ట్ ఒక బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే ఆ టాపిక్ మీద ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏంటంటే ఆ సభలో ఉన్న మెంబర్స్ అందరు కాకపోయినా కూడా కొంతమంది అంటే సగం మంది కానీ సగం మంది కంటే ఎక్కువ మంది కానీ యాక్సెప్ట్ చేస్తేనే ఆ బిల్లు పాస్ అవుతుంది. సగం మంది అంటే 50% మెంబర్స్ కనుక యాక్సెప్ట్ చేస్తే ఆ బిల్ పాస్ అయితే సింపుల్ మెజారిటీ. అదే స్పెషల్ మెజారిటీ అంటే ఏంటంటే 2/3 మెంబర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ తీసుకుంటే 545 మెంబర్స్ ఉంటారు. 545 ఎంపీస్లో సగం మంది కంటే ఎక్కువ కాదు, 2/3 అంటే ప్రతి ముగ్గురులో 2 ఎంపీలు ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఉన్న స్టేట్స్ మొత్తంలో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 29 స్టేట్స్ ఉన్నాయి. 29 స్టేట్స్ ఇప్పుడు 28 అయినాయి, ఎందుకంటే యూనియన్ టెరిటరీస్ 8 అయినాయి కాబట్టి ఇప్పుడు 28 స్టేట్స్ సగం స్టేట్స్ అంటే 14 స్టేట్స్. సో 14 స్టేట్స్ యాక్సెప్ట్ చేయాలి. ప్లస్ ఉన్న ఎంపీస్ అందరిలో ప్రజెంట్ అయిన ఎంపీస్ అందరిలో 2/3 అంటే ప్రతి ముగ్గురులో 2 ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తేనే ఆ బిల్ అనేది పాస్ అవుతుంది. అది స్పెషల్ మెజారిటీ. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగినంటే ఓన్లీ సింపుల్ మెజారిటీ ఈజ్ ఇనఫ్ ఇన్ కేస్ ఆఫ్ అంటే ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేనికి సింపుల్ మెజారిటీ మాత్రమే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఆప్షన్ బి చూడండి, ఆర్టికల్ 368. ఆర్టికల్ 368 అనేది ఏంటంటే మన రాజ్యాంగాన్ని మార్చడం అన్నమాట. అంటే రాజ్యాంగాన్ని మార్పు చేయడానికి అమెండ్మెంట్ చేయడానికి ఆర్టికల్ 368 యూజ్ చేస్తాం. దీనికి మనం మ్యాక్సిమం ఏం చేస్తామంటే స్పెషల్ మెజారిటీ యూజ్ అవుతుంది. ఆర్టికల్ 124 ఏంటంటే రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జ్. అంటే సుప్రీంకోర్టు జడ్జిని తీసేయడానికి ఆర్టికల్ 124 యూజ్ అవుతుంది. దీనికి కూడా స్పెషల్ మెజారిటీ కావాలి. ఆర్టికల్ 217 ఇదేంటంటే రిమూవల్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్. అంటే హైకోర్టు జడ్జెస్ని తీసేయడానికి ఆర్టికల్ 217 యూజ్ చేస్తారు. దీనికి కూడా స్పెషల్ మెజారిటీ కావాలి. సో ఆప్షన్ బికి స్పెషల్ మెజారిటీ కావాలి, ఆప్షన్ సికి స్పెషల్ మెజారిటీ కావాలి, అండ్ ఆర్టికల్ 217 ఆప్షన్ డికి కూడా స్పెషల్ మెజారిటీ కావాలి. కానీ ఆర్టికల్ 3 ఏ అనే ఆప్షన్కి మాత్రం సింపుల్ మెజారిటీ సరిపోతుంది. అంటే ఆర్టికల్ 3 ద్వారా ఇప్పుడు మనం తెలంగాణ ఎలా ఏర్పడిందో అలా అన్నట్టు. అంటే ఆర్టికల్ 3 ద్వారా సింపుల్ మెజారిటీ అనేది సరిపోతుంది. అంటే ఆర్టికల్ 3 అనేది బిల్ పాస్ అవ్వాలి అంటే సింపుల్ మెజారిటీ అంటే సగం మంది మెంబర్స్
ఓటింగ్ చేసి యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు స్టేట్స్ రీఆర్గనైజేషన్? అంటే మన రాష్ట్రాలు అనేది ఏదైతే మన ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, సిక్కిం ఇలా ఏవైతే రాష్ట్రాలన్నీ ఏర్పడ్డాయో మనకు ఇండియాలో, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఈ రాష్ట్రాలన్నీ ఏర్పడే ముందు ఏంటంటే చాలామందికి చాలా కన్ఫ్యూజన్ ఉండే. లైక్ ఏంటంటే స్టేట్స్ని లింగ్విస్టిక్గా అంటే వాళ్ళ భాష ప్రకారంగా డివైడ్ చేయాలా, ఏరియా ప్రకారంగా డివైడ్ చేయాలా, ఇట్లా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండే. సో ఇక్కడ స్టేట్స్ని అలా ఫామ్ చేయడానికి కొన్ని కమిషన్స్, కొన్ని కమిటీస్ ఏర్పడ్డాయి. దాంట్లో ఏంటంటే ఇక్కడ ఫజల్ అలీ కమిషన్ ఇచ్చాడు, దార్ కమిషన్ ఇచ్చాడు, జేవీపీ కమిటీ ఇచ్చాడు, కొటారి కమిషన్ ఇచ్చాడు. ఈ 4లో స్టేట్స్ రీఆర్గనైజేషన్కి సంబంధించింది కానిది ఏది? ఫజల్ అలీ కమిషన్ ఓకే, స్టేట్స్ రీఆర్గనైజేషన్ గురించి సంబంధించింది, అంటే రాష్ట్రాల పునర్విభజన. దార్ కమిషన్ కూడా స్టేట్స్ రీఆర్గనైజేషన్కే. జేవీపీ కమిటీ కూడా స్టేట్స్ రీఆర్గనైజేషన్కి సంబంధించింది. కానీ కొటారి కమిషన్ మాత్రం స్టేట్స్ రీఆర్గనైజేషన్కి సంబంధించింది కాదు, ఇది ఎడ్యుకేషన్కి సంబంధించింది. అంటే ఏదైతే 6 నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అందించాలి అని రికమెండ్ చేసింది కొటారి కమిషన్. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ డి, కొటారి కమిషన్. జేవీపీ కమిటీ, జేవీపీ ఫుల్ ఫామ్ ఏంటి? జేవీపీ అంటే జే అంటే జవహర్లాల్ నెహ్రూ, వి అంటే వల్లభాయ్ పటేల్, పి అంటే పట్టాభి సీతారామయ్య. వీళ్ళు ముగ్గురు కలిపి ఒక కమిటీకి ఏర్పడి రాష్ట్రాలని ఏ విధంగా ఏర్పాటు చేయాలి అని కూడా వాళ్ళు కమిటీకి ఏర్పడి వాళ్ళ రికమెండేషన్స్ ఇచ్చారు. సో అలాగే ఫజల్ అలీ కమిషన్, దార్ కమిషన్, ఇవి 3 ఏబిసి 3 ఆప్షన్స్ అనేవి స్టేట్స్ రీఆర్గనైజేషన్ గురించే రిలేటెడ్. కానీ డి ఆప్షన్ మాత్రం కొటారి కమిషన్ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించింది, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కాదు. సో ఇలా 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఇది ఒకటే టాపిక్, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అనే టాపిక్ మీద 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఇది గ్రూప్ 2కే కాదు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 స్టేట్ లెవెల్లో ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా అన్నిటికీ యూజ్ అవుతాయి. ప్లస్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇండియన్ పాలిటీ క్వశ్చన్స్ వచ్చినా కూడా ఆర్టికల్ 1 to 4 అంటే ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 అనేది చాలా ఇంపార్టెంట్. వాటి మీద మీరు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా ఈ వీడియో అనేది అందరికీ యూస్ఫుల్లే. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ యువర్ మహేష్ డోలే.